గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ఉగ్రదాడిలో వీరమరణం పొందిన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సవితమ్మ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ జౌళి శాఖ మంత్రి సవితమ్మ శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గౌరంట్ల మండలం పరిధిలోని కల్లితాండ గ్రామానికి వెళ్లి ఇటీవల ఉగ్రదాడిలో వీరమరణం పొందిన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోన్లో పరామర్శించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. హలో సార్, నమస్కారం సార్. ధైర్యం ఉంటుంది సార్. వెళ్ళిపోయా స్వామి. ఎందుకు ధైర్యం ఉంటుంది స్వామి. సార్ చెప్పాను సార్, అన్ని విధాలుగా ఉంటామని చెప్పాను సార్. వాళ్ళ ఫాదర్ మాట్లాడారు. వాళ్ళ ఫాదర్ సార్ నమస్తే సార్. నమస్తే, థ్యాంక్స్ సార్. మీరు కాల్ చేసి సార్ దేశం కోసం చనిపోయాడు సార్. కానీ మేము అనాథలు అయిపోతాం సార్. ఉండే ఉన్నా కూడా కూడా సార్. ఇద్దరు ముగ్గురు అంటే ఇలా బాధపడినా సార్. ఏం చేయాలి? సరే సార్, సరే సరే. ఒకసారి కొన్ని జరగాల్సినట్టు జరుగుతాయి. జరిగినప్పుడు అందరూ ధైర్యంగా ఉండాలి. దేవుడు మీతో ఉంటాడు. ధైర్యంగా ఉండి మేము అందరం మీతో ఉంటాం. మీరేం అధ్యయన పడుతుంది. ధైర్యంగా మీ త్యాగాలు ధైర్యంగా ఉండి మేము అందరం. సార్ నమస్తే సార్. ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. హలో సార్, నమస్కారం సార్. ధైర్యం ఉంటుంది సార్. వెళ్ళిపోయా స్వామి. ఎందుకు ధైర్యం ఉంటుంది స్వామి. సార్ చెప్పాను సార్, అన్ని విధాలుగా ఉంటామని చెప్పాను సార్. వాళ్ళ ఫాదర్ మాట్లాడారు. వాళ్ళ ఫాదర్ సార్ నమస్తే సార్. నమస్తే, థ్యాంక్స్ సార్. మీరు కాల్ చేసి సార్ బాబు చనిపోయాడు. బాధ ఉంటుంది. కానీ దేశం కోసం చనిపోయాడు. దేశం కోసం చనిపోయాడు సార్. కానీ మేము అనాథలు అయిపోతాం సార్. ఉండే ఉన్నా కూడా కూడా సార్. ఇద్దరు ముగ్గురు అంటే ఇలా బాధపడినా సార్. ఏం చేయాలి? సరే సార్, సరే సరే. ధైర్యంగా ఉండండి. ఒకసారి కొన్ని జరగాల్సినట్టు జరుగుతాయి. జరిగినప్పుడు అందరూ ధైర్యంగా ఉండాలి. దేవుడు మీతో ఉంటాడు. ధైర్యంగా ఉండి మేము అందరం మీతో ఉంటాం. మీరేం అధ్యయన పడుతుంది. ధైర్యంగా మీ త్యాగాలు ధైర్యంగా ఉండి మేము అందరం. సార్ నమస్తే సార్. अमर है जोहार मुरली नायक, जोहार मुरली नायक, जोहार मुरली नायक. పుట్టిన వారు పుట్టక తప్పదు. కానీ చరిత్రలో సూర్యచంద్రులు ఉన్నంత కాలము నిలవలేని వారు కొంతమందే ఉంటారు. మన చరిత్ర ఈ రోజుకి స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాట త్యాగం చేసినందుకు ఈ రోజు మనకు స్వాతంత్రం వచ్చింది. ఈ రోజు మన మురళీ నాయక్ కూడా ధర్మం కోసం, దేశం కోసం ప్రాణాలు వదిలిన వీర సైనికుడనే చెప్పాలి. ఎందుకంటే అతి చిన్న వయసులోనే నేను ఒక్క రోజైనా సైనికునిగా ఉండి మరణించారే తప్ప ఆర్మీకి పోకుండా ఉండనని తల్లిదండ్రులతో, గ్రామస్తులతో, అంటే అతనిలో ఉన్న దేశం మీద ఉన్న భక్తి ఏంటో ఆయన మరొకసారి కూడా చూపించారు. మరి నిజంగా మరి ఈ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెంట మండలంలోని
తాండా తల్లితాండా శ్రీరాములు నాయకు జ్యోతిబాయికి ఉన్న ఏకైక సంతానం మురళీ నాయకు. మరి మురళీ నాయకు వారి బాధ అయితే నిజంగా చెప్పరాని బాధ. కానీ ఒక పక్క వాళ్ళు నిజంగా నా కొడుకు ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చామన్న ధైర్యంగా కూడా ఉంటున్నారు. అదే విధంగా ఆ తల్లిదండ్రులకు కూడా నిజంగా మనమందరం రుణపడి ఉండాలని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు చేసిన త్యాగం అంతా ఇంత కాదు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి వారి తల్లిదండ్రులు పరామర్శించి వాళ్ళకి వెళ్ళలేలా ఈ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా ఇది అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే దేశం కోసం ఆస్తులు ప్రాణాలు వదలటానికి మనం